పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం గమనిస్తే, మీరు మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు అని బైబిల్ చెప్తుంది. చూడండి, మనగా దేవుని ప్రజలు, క్రైస్తవులు, దేవుని ప్రజలు, లోకంలో అనేక ప్రజలు అనేక రకాలైన మంచి కార్యాలు చేస్తే పుణ్యం జరుగుద్ది అని వాళ్ళ విశ్వాసం. కానీ బైబిల్ చెప్పే 7 మంచి పనులు ఈ సమయంలో నేను మీకు క్లుప్తంగా చెప్తాను. క్రైస్తవులు చేయవలసిన 7 పనులు, అది కూడా మంచి పనులు. ఈ మంచి పనులు మనం ఎప్పుడు చేస్తామో మనకు ఎలాంటి హాని ఉండదు, అవమానం ఉండదు, ఏ విధమైనటువంటి శోధన ఉండదు, ఎవరి ద్వారా కూడా మనకు ఎలాంటి సిగ్గు కానీ ఏ విధమైనటువంటి కష్టం జరగదు. అందుకనే బైబిల్లో క్రైస్తవులమైన దేవుని ప్రజలు ఏ సంఘం అన్నామని ప్రపంచంలో ఉన్న యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు చేయవలసిన 7 పనులు, అవి ఏమనగా 1 తిమోతిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదివితే, అది ఏమనగా ప్రార్థన చేయుట, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుట మంచిదంట. ప్రార్థన చాలా వరకు మనము కొరకే ప్రార్థన చేసుకుంటాం, కానీ మనుషులందరి కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అది మంచిది క్రైస్తవుడికి. అందుకని చాలా చోట్ల మన మంత్రులు, మన ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రులే కానీ ఆ మంత్రులే కానీ ఏమంటారంటే, క్రైస్తవులు అందరి కోసం ప్రార్థన చేస్తారు, మేమైతే మా కొరకే చేసుకుంటాం. కానీ క్రైస్తవులు ఉన్న ప్రతి ఒక్క మంచి లక్షణం అందరి కోసం ప్రార్థన చేస్తారు, దేశం కొరకు చేస్తారు, సకల ప్రజల కొరకు చేస్తారు. అదే గొప్ప లక్షణం అని అభినందిస్తారు మనల్ని. అవును, బైబిల్లో చెప్పింది కనుక మనం చేస్తాం. అందరి కొరకు ప్రార్థన చేయటం మంచిది. అలాగే ప్రతిరోజు ఏ పరిస్థితిలో ఉన్న దేవునికి స్తోత్రం చెప్పాలి, కృతజ్ఞతా స్తోత్రాలు. ఏదో ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఇంకా వస్తే కాదు, ఏమున్నా లేకపోయినా ఉన్నప్పుడు స్తోత్రమే, దేవునికి స్తోత్రమే, లేనప్పుడు దేవునికే స్తోత్రం, ఏ పరిస్థితిలోనైనా దేవునికే స్తోత్రం. ఈ 2 కూడా 2 చేతులు లాంటివి. అందుకని ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే 2 చేతులు దండం పెడతాం. ప్రార్థనకు సూచన అనగా అర్థం ఏంటంటే, ఒకటి దేవుణ్ణి మనం అడుగుతాం, అది కూడా అడిగేటప్పుడు ప్రార్థన చేయాలి. ఎలా అంటే కృతజ్ఞతతో ప్రార్థన, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది మంచిది. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కీర్తన 92 కీర్తన 1 ఏముందంటే, యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని స్తుతించడం మంచిది. మనుషులకు ముఖస్తుతులు చేయొద్దు. మనుషులతో ఏదైనా పని ఉంటే మనం ఏం చేస్తారు, చాలామంది వాళ్ళకు ముఖస్తుతులు చేసి వాళ్ళని వాడుకొని వదిలేస్తారు. ఆ ముఖస్తుతులకి ఎవరము కూడా మనము బలి కాకూడదు. మనం ఎవరమైనా సరే, మనల్ని మెచ్చుకునే వాళ్ళైనా, ఒకవేళ మనం మెచ్చుకునే వాళ్ళైనా, వాళ్ళని బట్టి మనల్ని బట్టి దేవునికే స్తోత్రం చెప్పుకోవాలి. దేవునికే స్తోత్రం. ప్రభా పలానా బ్రదర్ని బట్టి స్తోత్రాలు, పలానా సిస్టర్ని బట్టి స్తోత్రాలు, లేక మీరు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు అని స్తోత్రం దేవుడు చేసే మేలు ఉపకారాలు బట్టి స్తోత్రాలు చెబుతూనే మనం ప్రార్థన చేయాలి. ఇది స్తోత్ర ప్రార్థన చేయాలండి, మంచిది. రెండవదిగా చూస్తే, మనం ఎవరినైనా దీవించటం మంచిది. ఎవరినైనా దీవించాలి. బైబిల్లో సంఖ్యాకాండం 24 ఉంటుంది.
ఇశ్రాయేలుని దీవించుట యెహోవా దృష్టికి మంచిది. శాపం, శపితమైన దూషణ మాటలు అలాంటి దేవుడికి ఇష్టం ఉండదు. చేతనైతే దీవించటమే. వేరే ఆ మాటలు, దూషణ మాటలు, బూతు మాటలు, కపట మాటలు, మోసపు మాటలు, గర్వమా ఇవన్నీ దేవుడికి ఇష్టం ఉండదు. ఎవరినైనా చూడండి, బైబిల్లో ఎవరెవరిని దీవించాలో మనం చూద్దాం. లూకా సువార్త 6:28 ఉంటుంది. ఎవరిని దీవించాలంటే మిమ్మల్ని శపించేవాడిని కూడా దీవించమంటున్నాడు బైబిల్లో. మిమ్మల్ని బాధించేవారిని దీవించండి. ఇంకేమంటే రోమపత్రిక 12:14 ఉంటుంది, మిమ్మల్ని హింసించేవారి కొరకు ప్రార్థించండి. మిమ్మల్ని హింసించేవారిని దీవించండి కానీ శపించమాట రోమపత్రికలో. మరి మొదటి పేతురు పత్రికలో 3:9 ఏముందంటే ఎందుకు ఇలా దీవించాలంటే మనం ఆశీర్వాదానికి వారసులు అవుటకు మనం దేవుడు రక్షించుకున్నాడు మనల్ని. అందుకే మన నోటమట దీవెన వచనమే రావాలి తప్ప, అంటే ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. కీడు మాటలు, దూషణ మాటలు, శపితమైన మాటలు మన నోట రావనివ్వద్దని దేవుడు చెప్తున్నాడు. కనుక మంచిది బైబిల్ చెప్పే 7 మంచి విషయాలు. క్రైస్తవులారా, సేవకులారా, సకల ప్రజలారా, దేవుడు నీవు చేయవలసిన 7 మంచిలో మొదట మంచి స్తోత్రార్పణలతో ప్రార్థన చేయాలి. రెండవదిగా ఎవరినైనా నువ్వు దీవించాలి, దీవించు. మూడవదిగా చూస్తే బైబిల్ చెప్తుంది, 2వ దినవృత్తాంత గ్రంథం 9:7 ఉంది. 2వ దినవృత్తాంత గ్రంథం 9:7 ఏంటంటే నీ సేవకుల భాగ్యం మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యం మంచిది. అంటే దేవుని వాక్యము వినుట మంచిది. ఈ ప్రపంచంలో ఉదయం లేచిన మనకు ఎన్నో వింటూ ఉంటాం. ఎన్ని విన్నా దేనిలో కూడా ఏ విధమైన జ్ఞానం ఉండదు. బైబిల్లో దేవుని మాటనే మన జ్ఞానోదయం కలిగిస్తుంది. ఈ జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానం, దేవుని వాక్యం. ఈ బైబిలు దేవుని జ్ఞానం. అందుకని దీన్ని చదువువారు, వినువారు, ఇందులో ఉన్న సంగతులు గైకొనివారు ధన్యులు. కనుక వాక్యం వినటం మంచిది. మొదటి సమూయేలు గ్రంథం 15:22లో ఒక రాజుగారితో చెప్తాడు దేవుడు, బలులు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం, దేవుని మాట వినటం శ్రేష్టం. చాలామంది ఏమనుకుంటారు, నేను కానుకలు ఇస్తున్నాను దేవుడికి, దశంభాగాలు ఇచ్చేస్తాను, ప్రథంపాలు ఇచ్చేస్తాను, ఇంకా దేవునికి అందిస్తే అని ఇచ్చిన తృప్తి పడతారు. ఇవ్వటం మంచిదే, తప్పు కాదు. కానీ దానికంటే శ్రేష్టం అంటే మాట వినాలి, దేవుడి మాట. దేవుడు ఏం చెప్తాడు చేయాలి. అందుకని బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ప్రసంగి గ్రంథం 5:1 ఉంది మాట. ఇక 4వదిగా దేవుడు దృష్టిలో దేవుడు క్రైస్తవులందరికీ మనందరికీ చెప్పిన 4వ మంచి పని ఏంటంటే, మంచి విషయాలు దేవుని మందిరమును నిర్మించుట, దేవుని మందిర సేవకు కావలసినవి ఏర్పాటు చేయుట. దేవుని మందిరం మీద మనకు మక్కువ ఉండాలంట, మక్కువ, ఇష్టము, ప్రేమ ఉండాలంట ప్రతి క్రైస్తవు. ఎలాగంటే యేసు ప్రభువారు తన సేవలో ఆయన కోపం వచ్చిన చోట ఎక్కడంటే, ఒకటేమో వేషధారును చూసి, రెండోదిగా అసలు దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చినప్పుడు ఆయన అక్కడ కొరడా తీసుకుని ఆ వ్యాపారం, అంటే అక్కడ వ్యాపారం అంటే బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ చేసే చోట ఆయన కోపం వచ్చి, నా దేవుని ఇంటిని, నా తండ్రి ఇంటిని మీరు ఇలా దుర్వ్యాపారంగా పాడు చేస్తారని చెప్పి కొరడాలు పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరాన్ని దేవుని మహిమ కొరకు వాడపోతే దేవుని కోపం వస్తుంది. అంటే ఆయన అంటాడు బైబిల్లో, ఏమంటాడు యేసు ప్రభు గురించి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు, తినేస్తాం. మందిరాన్ని గురించి నెహెమ్యా కాలంలో 2:18 ఉంటుంది. 2:18లో నెహెమ్యా, నీకు వ్యాధి లేదు, నీకు ముఖంలో ఏంటయ్యా విచారం అంటాడు రాదు.
అయ్యా నా దేవుని మందిరం పాడైపోయింటే నాకు బాధ ఉండదా, నాకు వేదన ఉండదా అంటాడు నెహెమ్యా. ఎజ్రా కాలంలో, దావీదు కాలంలో, సొలొమోను కాలంలో, హిజ్కియా ఇంకా అనేక రాజుల కాలంలో దేవుని మందిరం మీద ఎక్కువ శ్రద్ధ నిలిపి దైవాశీర్వాదాలు పొందుకున్నారు. అది మంచిది క్రైస్తవుడికి. మందిరానికి వెళ్ళటం మంచిది, మందిరం గురించి శ్రద్ధ కలిగి ఉండటం మంచిది, మందిరం నిర్మాణం చేయటం మంచిది. మొత్తానికి మందిరం మీద ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవుడికి ఒక ఆశ, ధ్యాస, శ్వాస ఉండాలి. మన ఇల్లు కంటే దేవుని మందిరం మంచిగా ఉండాలి. మన ఇంట్లో లేని వసతులు దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో ఉండాలని కోరుకోవాలి. అది మంచిదంట క్రైస్తవుడు. ఇక 5వదిగా చూద్దామండి. 92వ కీర్తన 2-3 వచనాలు చూస్తే 5వ మంచి ఏమిటంటే, మనం వింటూ ఉంటాం దేవుని వాక్యాన్ని, దేవుని ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం, అనేక మేలులు రుచి చూస్తాం దేవుని గురించి. కానీ విషయం ఏంటంటే దాన్ని బయటికి చెప్పడం చాలామంది. పాటలు అయితే పాడతారు. ఏమని పాటలు? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించునయ్యా అంటారు. పాటలు పాడతారు కానీ దేవుని గురించి ఏం చేయాలి చెప్పండి? అందరికీ ప్రచురించాలి. మనం పొందినయే. ఇదిగో నేను ఒకప్పుడు నేను చెప్తా, నేను ఆంధ్రాలో 10 సంవత్సరాలు సేవ చేసే ఊళ్ళలో సైకిల్ నానా కష్టాలు పడిపోయింది. దేవుడు నన్ను హైదరాబాద్ వెళ్ళిపోమన్నాడు. కట్టుబాట్లతో నేను వచ్చా, చిన్నపిల్లలతో వచ్చిన. సైకిల్ పంచర్ పడితే వేసుకోవటానికి కూడా నా దగ్గర ₹1 ఉండేది కాదు. ఎన్నో చెప్పుకోలేని కష్టాలు పడ్డా. కానీ ఈరోజు నా దేవుడు నన్ను ఆశీర్వించాడని అనేకులకు చెప్తా. మనం అనుభవించడమే చెప్పాలి ఇతరులకి. ప్రభువు నన్ను ఇలా దీవించాడు. చాలామంది క్రైస్తవులకు ఉన్న అలవాటు ఏంటంటే కష్టాలు చెప్తారు కానీ దేవుడు చేసిన మేలు చెప్పరు. అది వచ్చింది గొడవ. అప్పుడు ఏమనుకుంటారు చాలామంది, ఊరు బాబు వాళ్ళు ఎప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నారు, ఎప్పుడు చూసినా నోట కష్టాలే చెప్తారు కానీ, ఎప్పుడు చూసినా బాధలే చెప్పుకుంటారు కానీ అసలు ఈ యేసుప్రభువులోకి వెళ్ళేమో ఇదిగో ఈ మేలు చేశాడు, మాకు ఈ నెమ్మది ఇచ్చాడు, ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ శాంతి ఇచ్చాడు, మాకు స్వస్థత ఇది చెప్పరు. బాబు ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళు వెళ్ళి ఏం బాగుపడ్డాలి, మనం ఎందుకు వెళ్ళాలని అవిశ్వాసులైన వాళ్ళు యేసుప్రభు అంటే తెలియని వాళ్ళు ఏమైపోతున్నారు, దేవునికి దూరం వెళ్ళిపోతున్నారు. అందుకని అది మంచిది కాదు. అందుకని ఎప్పుడు కూడా యేసు ప్రభుని గురించి, ఆయన చేసిన మేలు గురించి వీలైతే బ్యాండ్ మేళం పెట్టి, మ్యూజిక్లు పెట్టి, ఇంటి ముందు చక్కని గంభీరంగా మన ఇంట్లో పెళ్ళి ఎట్లా చేసుకుంటాం, గంభీరంతో చేస్తాం, ఘనంగా చేసుకుంటాం. బర్త్డేలైనా మన దేవుని గురించి ఒక ఘనమైన ఒక స్తోత్రం, ఒక పాట, ఒక ప్రసంగం, మన ఇంట్లో నుండి రక్షణ సునాదం, దేవుడు చేసిన మేలు గురించి ఎప్పుడన్నా భోగించామా, అనేకులకు తెలియజేస్తున్నామా, నేను యేసును నమ్ముకున్నా, రక్షణ దేవుడు చేసిన మేలు ఇవి, ఆయనే నా రక్షకుడు, నా ప్రాణ రక్షకుడు, నా పాపము నుండి రక్షించిన రక్షకుడు, నరకమును వెళ్ళకుండా నిత్య అగ్నిగుణములు పండివ్వకుండా తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు, నా శాపాన్ని కొట్టేశాడు, నా దరిద్రాన్ని తీసేశాడు, నా పాపాన్ని నుండి నన్ను విడిపించాడు నా యేసయ్య అని ఏనాడైనా దేవుని గురించి ప్రచురిస్తున్నావా? అలా చేయటం నీకు మంచిది, మనకు మంచిది. ఏమండి, ఇక 6వదిగా నేను చెప్తున్నాను. ఆరోది ఏంటంటే దేవుని సేవకులు మన ఇంటికి వచ్చుట మంచిదంట. నేను సొంత మాట చెప్పట్లా, బైబిల్ మాటలే చెప్తున్నా. అపోస్తుల కార్యం 10:33 ఉంటుంది ఈ మాట. అపోస్తుల కార్యం 10:33 కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఇంటికి పేతురు అనే దైవజనుడు వచ్చినప్పుడు నీవు నా ఇంటికి వచ్చుట మంచిది. చాలామంది పాస్టర్ గారులు ఎవరన్నా అంటే పేతురు గారిని కొర్నేలినే పిలిపించాడు. మనం కూడా దైవజనుల్ని మనం ఎవరినైతే కోరుకుంటాం వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఆహ్వానించాలి. ఇంటికి చుట్టాలను ఆహ్వానిస్తాం, స్నేహితులను ఆహ్వానిస్తాం. పాస్ గారిని ఏమంటాం చాలామంది తెలియక, పాస్ గారు సరే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సరేండి
కొంతమంది అయితే రమ్మని కూడా అన్నారు, రమ్మని కూడా అన్నారు. ఇవాళ ఆయన వస్తానని సరే మీ ఇష్టం వచ్చినప్పుడు రండి అని ఒక ఉంది. కానీ ఇక్కడ కొర్నేలి ఒక శతాధిపతి అయ్యండి దైవజనుడు తన ఇంటికి రావాలని దేవుని చేత హెచ్చరించబడి పేతురు అనే దైవజనుడి ఇంటికి ఆహ్వానించాడు. అంతకుముందు ఏమనుకుంటాడు, నేను ప్రార్థన చేస్తున్నా, ధర్మకార్యాలు చేస్తున్నా, నేను గొప్పవాడిని, ధనవంతుణ్ణి, నీతివంతుణ్ణి, నాకు మంచి పేరు ప్రతిష్ఠుణ్ణి, నాకు ఇంకెవరు వచ్చి ప్రార్థన చేయాలి, మా ఇంటికి ఎవరు రావాలి, ఎవరక్కడ నేనే పాస్టర్ల కంటే నేనే గొప్ప అనుకుంటున్నాడేమో ఒకవేళ. అందుకని దేవుని దూత దిగొచ్చి, ఇదిగో కొన్నేళ్ళు నీ ప్రార్థన నాకు కనబడింది, నీ ధర్మకార్యాలు నా దగ్గరకు వచ్చినాయి, కానీ నీ ఇంటి వారందరికి రక్షణ రావాలంటే, నీ ఇంటికి రక్షణ రావాలంటే అదిగో అక్కడ ఉన్నాడు దైవజనుడు, నా సేవకుడు ఉన్నాడు పేతురు, ఆయన పిలిపించుకో. ఆయన వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేయిస్తూ ఉండగా, వాక్యం చెప్తూ ఉండగా మీ ఇంటంతటికి రక్షణ వస్తుందని చెప్పాడు. అలాగే వెంటనే దేవుడు చెప్పిన మాటకు లోబడి పేతురు అనే దైవజనుడు పిలిపించుకుని వాక్యం చెప్పించుకుని ఆత్మలో అందరు ఆత్మదుకుని రక్షణ పొందారండి. దైవజనుడు మన ఇంటికి వచ్చుట చెప్పండి మంచిది. దైవజనుడు మన ఇంటికి వచ్చుట మంచిది. బైబిల్ చెప్పే 7 మంచుల్లో ఇది ఒక మంచి. దైవ సేవకులు రావాలి, వాళ్ళు వచ్చి మన ఇంటిని దీవించాలి, మన ఇంటి కొరకు ప్రార్థించాలి అని బైబిల్లో ఇంకా అనేక విషయాలు. ఇంకోటి చూడండి, ఫిలిప్పీ 4:14 ఏముందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:14 అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. దైవ సేవకుడు అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, ఓ ఫిలిష్తీయులారా, తెస్సలోనికీయులారా అంటే సంఘస్థులైన విశ్వాసులతో చెప్తున్నాడు, దేవుని దాసుని శ్రమలో పాలు పుచ్చుకోవటం మంచిది. ఆ ఫలము దేవుడే ఇస్తాడు. చూడండి, చాలామంది ఎవరైనా మానవ స్వభావం ఏంటంటే, ఉన్నవాడికే వినండి, ఎవరికైనా కలిగినోడి దగ్గరికే ఎవరైనా వెళ్తే పెడతారు, ఉన్నవాడికే వెళ్ళి ఇస్తారు, కానీ లేనోడి దగ్గరికి వెళ్ళను ఎవరు. చూసారా? అంటే దైవజనుడు శ్రమలలో పాలు పుచ్చుకొని మంచిదండి. ఆయనకేం ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, రేపు మనకేమిస్తాడు ఆయనకి ఇస్తే? అదిగో ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చామనుకో, అదిగో వాళ్ళ డాక్టర్ గారు, వాళ్ళ లాయర్ గారు, లేకపోతే ఆ ఉద్యోగి ఈ ఉద్యోగి వాళ్ళకైతే ఉంది, రేపు మనకు కూడా ఇస్తారని ఆశతో ఇస్తారు. ఎవరికైనా పెళ్ళిళ్ళు, పేరెంటలు, కట్నాలని, గిఫ్ట్లు అయినా, ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, సాయం చేయాలన్నా, పెట్టాలన్నా, రావాలన్నా, వెళ్ళాలన్నా చేయొచ్చు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కానీ మంచిది ఏంటంటే, దేవుని సేవకునికి శ్రమలలో పాలు పుచ్చుకోవటం క్రైస్తవులకి మంచిది. ఇక 7వది ఏంటంటే, విలాప వాక్యాలు 3:26 ఉంది. విలాప 3:20 ఉంది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట. అందుకని మనం చాలా పాడు, రక్షణ యేసునొద్ద ఉన్నది, నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది, ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అందుము పొందుము, ఇదే రక్షణ దినం అందుము పొందుము. అంటే రక్షణ దేవుడిది. ఆయన మన ప్రాణరక్షకుడు, ఆత్మరక్షకుడు, మన శరీరానికి రక్షకుడు. కనుక బైబిల్ చెప్తుంది, రక్షణ యెహోవాది. కీర్తన 3:8. 27వ కీర్తన మొదట ఉందండి, యెహోవా నాకు రక్షణ వెలుగునై ఉన్నాడు కనుక నేను ఎవడో భయపడతాను. దేవుడే మనకు రక్షకుడు ఉన్నాడు, మనకే భయం. అందుకని రక్షకుడా యేసయ్య, నా రక్షకుడా, నా ప్రాణ రక్షకుడా, నా కుటుంబానికి రక్షకుడు నీవేనయ్యా, నా పిల్లలకు రక్షకుడు నీవే. ఏమండి, మనం రక్షించుకోలేము, మనం ఎవరిని రక్షించలేము. దేవుడు మనల్ని రక్షించాలి. అనేకులకు రక్షణకరంగా మనందరినీ దేవుడు
వాడుకోవాలి. దేవుని స్తోత్రం. అంతేనా? యోసేపుని దేవుడు ఆశ్రయించాడు. తన ఇంటి వారికి, అనేక దేశాలకి ఆహారం పెట్టే రక్షకుడిగా దేవుడు ఆయన్ని ఆశ్రయించాడు. మనల్ని కూడా ఈ ఏడు మంచి మనలో ఉంటే, ఏనండి, 7 మంచి అంటే ఇతరులను రక్షించాలి, వాళ్ళని భక్షించాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ నాశనం వాళ్ళని కోరుకోవద్దు. ఎవరైనా సరే రక్షించబడాలి. శత్రువు కూడా నరకానికి వెళ్ళకూడదు. మన విరోధులు కానీ మన తెలియని వాళ్ళు ఎవరన్నామని రక్షణ పొందాలి. కానీ దేవుని శిక్ష గురి కావద్దు, అపవాది గురి కావద్దు, వాళ్ళు నాశనం కావద్దు అని కోరుకోవాలి. ఒక్కసారి గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. చూడండి, ఈ బైబిల్ చెప్పే క్రైస్తవులకు బైబిల్ చెప్పే 7 మంచిది. ఒకటేంటి చెప్పండి? స్తుతి ప్రార్థనలో. రెండవదిగా చూస్తే దీవించే పని. మూడవదిగా వాక్యమును వినటం మంచిదండి, వాక్యము. నాలుగవదిగా దేవుని మందిరము నిర్మించటం కానీ, మందిరానికి వెళ్ళటం కానీ మంచిది. ఐదవదిగా దేవుని కార్యములను ప్రచురించటం మంచిది, ఆయన సువార్తను లోకమంతా ప్రచురించడం మంచిది. దేవుని సేవకులు మన ఇంటికి వచ్చటం మంచిది. 6వ పాయింట్. 7వ పాయింట్ ఏంటంటే రక్షణ. ఇవన్నీ 7 ప్రసంగాలు. 7 గంటలు చెప్పినా తరగవు. కానీ నేను క్లుప్తంగా అందించాను. సేవకులైన వాళ్ళు మరలా ధ్యానించుకుని, విశ్వాసులైన కూడా బాగా వాక్యానుభవం కలిగిన వాళ్ళు మరలా స్టడీ చేసి ఇంకా ఎక్కువ సంగతులు ఇందులో నేర్చుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఎందుకు నేను ఈ ప్రసంగం చేశానంటే, మనము మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మనకు హాని చేయువాడు ఎవడు? అది ప్రశ్న. మనము మంచి చేస్తే హాని ఎవరు చేస్తారు? ఎప్పుడు చూసినా భయాలే. నీకెవరు హాని చేయరు, శత్రువు హాని చేయడు, సైతాన్ ఏం చేయలేడు, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? మంచి చేస్తున్నావు. మంచి అంటే ఏంటి క్రైస్తవులారా? నేను చెప్పిన 7 మంచులు. ఈ 7 మంచి విషయాలు ఏ దైవజనుడు చేసినా, ఏ విశ్వాసం చేసినా మనకు ఎంతో లాభం, ఎంతో మేలులే దీవెనలే దీవులు. మనకు ఏ విధమైన హాని కానీ, నష్టం కానీ, కష్టం కానీ రాదు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, ఈ సందేశం అందరినీ దేవుడు ఆశ్రయించును కాక. మరి ఈ మెసేజ్ని విని మీరు అందరికీ షేర్ చేయండి, అందరికీ మీరు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.